ఓకే తేజ గారు, ఇప్పుడున్న టైంలో ఈ వారం దిశలో అంటే మార్కెట్లు ఎలా ఉండే అవకాశం అనుకోవచ్చు అంటారు? మనకి నెగిటివ్ ఇండికేటర్స్ ఏం లేవండి. మనం చూసుకుంటే ఆల్ ఫ్యాక్టర్స్, ఈవెన్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానీ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కానీ పాజిటివ్ గానే ఉన్నాయి. నెక్స్ట్ 2 డేస్ కూడా, నెక్స్ట్ 2 డేస్ రేపు కూడా మార్కెట్స్ పాజిటివ్ గానే ఉండే స్కోప్ 90% అదే పాజిటివ్ గానే రన్ అవుతుంది అనమాట. సో ఎవరైనా కాన్సన్ట్రేట్ చేసుకోవాలనుకుంటే ఒకటి ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఒకటి షార్ట్ టర్మ్ అయితే ఎఫ్ఎంసీజీ సెక్టర్స్, ఒకటి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ ఒకటి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే స్కోప్ ఉందన్నమాట. అండ్ కన్జ్యూమర్ సెక్టర్స్ ఒకటి, జ్యువెలరీ ఒకటి మర్చిపోకండి. అవి కూడా రాబోయేది మనకి ఫెస్టివ్ సీజన్ కాబట్టి, మొత్తం మనకి నవరాత్రులు ఉన్నాయి, తర్వాత దీపావళి, ఇవన్నీ మనకి ఫెస్టివల్స్ వెంట వెంటనే ఉండడం వల్ల ఆ సెక్టర్స్ ఎక్కువ గెయిన్ అయ్యే స్కోప్ ఉందన్నమాట. సో కాన్సన్ట్రేట్ ఈ సెక్టర్స్ మీద బేసిక్ మీద కాన్సన్ట్రేట్ పెట్టండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఐటీ సెక్టర్ ఒకటి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ ఆల్మోస్ట్ చాలా పడున్నాయి అనమాట. లైక్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, మనకి రోలెక్స్ రింగ్స్ అనే ఒక స్టాక్ ఉంది, ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను. అది మనకి 1800 2000 నుంచి ఇప్పుడు 1400 1390 ఈ రేంజ్ రన్ అవుతుంది అనమాట. దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అంత మంచి కంపెనీస్ కూడా 50% డౌన్ వాల్యుయేషన్ దొరుకుతున్నాయి. సో లాంగ్ టర్మ్ ఆరిజిన్ మనం పెట్టుకుంటే, ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఓవర్ స్పాన్ ఆఫ్ లైక్ 1 2 years లో డబుల్ వేసుకోతుంది అనమాట. సో మంచిగా స్టాక్ పిక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి.